అధ్యక్షుని భద్రత కోసం మా ప్రాణాలను గాలికి వదిలేస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు అమెరికా జర్నలిస్టులు. ఇరాన్ నుంచి బెదిరింపుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ 1 ను వదిలి మరో చిన్న విమానంలో రహస్యంగా వెళ్లిపోవడం కలకలం రేపింది. అయితే భద్రతా సిబ్బంది మీడియా వారిని అధికారులను వదిలేసి అధ్యక్షుణ్ణి మాత్రమే తరలించడంపై విమర్శలు వచ్చాయి. అయితే తన భద్రతను సీక్రెట్ సర్వీస్ సైన్యం నిర్ణయిస్తుందని, తనకు ఏదో ముప్పుందని వారు గ్రహించి వేరే విమానంలో వెళ్లమన్నారని తెలిపారు ట్రంప్. వారు చెప్పినట్లే చేయాల్సి వచ్చిందని, ప్రాముఖ్యత ఉన్న అధ్యక్షులకే ఇలాంటి బెదిరింపులు వస్తుంటాయని సమర్థించుకున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, ఇరాన్ నుంచి ఎదురవుతున్న బెదిరింపులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఆయన ఏకంగా తాను ప్రయాణించే విమానాన్నే మార్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సులో పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు. అంకారాకు వచ్చేప్పుడు ఖతార్ ఆయనకు బహూకరించిన కొత్త బోయింగ్ 7478 విమానంలో వచ్చారు. ఈ సదస్సు ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు చర్చకు దారితీశాయి. టర్కీ నుంచి బ్రిటన్ బయలుదేరే ముందు విమానం మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ముందుగా తన పాత ఎయిర్ ఫోర్స్ 1లో ఎక్కారు. అనంతరం విమానానికి అనుసంధానించిన క్యాటరింగ్ కంటైనర్లోకి మారిపోయారు. ఆ కంటైనర్ ద్వారా ట్రంప్ని కొంత దూరంలో ఉన్న చిన్న C-32A విమానం వద్దకు తరలించారు. ఆ విమానంలోనే ఆయన బ్రిటన్కి వెళ్లిపోయారు. ఈ వార్తలు అప్పుడే మీడియాలో వచ్చినా తాజాగా వీడియో కూడా వెలుగు చూసింది. ఇరాన్ నుంచి ఎదురైన హత్య ముప్పు నేపథ్యంలోనే ఈ రహస్య విమాన మార్పు జరిగినట్టు వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వచ్చిన వార్త అంతర్జాతీయంగా కలకలం రేపింది. డొనాల్డ్ ట్రంప్ టర్కీ నుంచి తిరుగు ప్రయాణంలో కెమెరాల ముందు పాత ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కి రహస్యంగా విమానం మారిపోయారు. అధ్యక్షుడితో పాటు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కూడా చిన్న విమానంలో బ్రిటన్కి చేరుకున్నారు. అయితే ఈ విషయం ఎయిర్ ఫోర్స్లో ఉన్న జర్నలిస్టులు, ఇతర సిబ్బందికి తెలియదు. విమానం కిటికీల తెరలను మూసి ఉంచాలని భద్రతా సిబ్బంది సూచించారు. అయితే ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లోనే ఉన్నారని నమ్మించేలా చేసిన ప్రయత్నం తీవ్ర విమర్శలకు దారితీసింది. అధ్యక్షుణ్ణి ఒక్కనే తరలించి మిమ్మల్ని, ఇతర సిబ్బందిని మాత్రం ఇరాన్కు బలి చేస్తారా అంటూ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా భద్రతా కారణాలతో తనను ఎయిర్ ఫోర్స్ 1 నుంచి మరో విమానానికి తరలించారన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. విమానం మార్చాలన్న నిర్ణయం పూర్తిగా సీక్రెట్ సర్వీస్ సైనిక అధికారులదే. వాళ్ళు ఏం చెప్తే నేను అదే చేస్తా అని తెలిపారు. వారు వేరే విమానంలో వెళ్లాలని చెప్పారు. అది కూడా అంతే భద్రత కలిగిన విమానమే. వారు కోరడంతో నేను అలా చేశాను. అయితే ఇరాన్ నుంచే ముప్పు ఉందా అనే ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పలేదు. ముప్పు వివరాల్ని తాను సీక్రెట్ సర్వీస్ వాళ్లను అడగలేదని ఆయన చెప్పారు. మీకు తెలియని చాలా బెదిరింపులు నాకున్నాయి. ప్రభావవంతమైన అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సహజమే. దాదాపు 6 సంవత్సరాల కాలంలో నాకంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరూ లేరని నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దేని గురించి ఆందోళన చెందను. ఏదైనా సరే నా వైఖరి అదే అని వ్యాఖ్యానించారు ట్రంప్. And the military. They wanted me to go on a different flight, a different plane, equal safety, but they wanted me to do it, so I do it. I do what they say. Why did they want you to do that? I guess there was a threat out there. I didn't really ask them much about it. I get a lot of threats. Well, I don't know. I think actually the plane that I flew on was at greater risk. I think it was at greater risk because that would be the plane I think that they would be more likely to go for. I have a lot of threats. I have a lot of threats that you don't know about. Any consequential president has a lot of threats. Non-consequential presidents don't get threatened. And I think that I'm maybe the most consequential president. There's nobody who's done more than me in a period of almost 6 years. There's nobody. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ విమాన మార్పు నేపథ్యంలో ఖతార్ రాజకుటుంబం అమెరికాకు బహూకరించిన కొత్త విమాన భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. పాత బోయింగ్ 747 విమానాలు 1990 నుంచి ఎయిర్ ఫోర్స్ 1గా సేవలందిస్తున్నాయి. వాటి పరిస్థితిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖతార్ గతేడాది విలాసవంతమైన బోయింగ్ విమానాన్ని అమెరికాకు అందించింది. దాన్ని అత్యంత వేగంగా మార్పులు చేసి జూలై 1న ట్రంప్ తొలిసారి దేశీయ పర్యటనకు ఉపయోగించారు. ఆ తర్వాత టర్కీ పర్యటనలోనూ అదే విమానాన్ని వినియోగించారు. అయితే కొత్త విమానానికి పాత ఎయిర్ ఫోర్స్ 1లో ఉన్న కొన్ని రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా క్షిపణి నిరోధక సామర్థ్యాలు లేవనే ప్రచారం జరిగింది. కానీ అధ్యక్షుడి భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
కొత్త ఎయిర్ ఫోర్స్ 1 అత్యాధునిక విమానమని, అత్యున్నత స్థాయి రక్షణ చర్యలు అందులో ఉన్నాయని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విమానాల్లో ఒకటి. క్షిపణులతో దాడి చేస్తే వెంటనే గుర్తించి వాటిని దారి మళ్లించే అత్యాధునిక జామింగ్, డిఫెన్సివ్ సిస్టమ్స్ ఈ విమానంలో ఉంటాయి. అణు విస్ఫోటనం ద్వారా వెలువడే విద్యుద్ అయస్కాంత తరంగాలను తట్టుకునే శక్తి ఉంది. ఇందులోని అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అధ్యక్షుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యుద్ధాలను లేదా దేశ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించొచ్చు. విమానంలోనే ఒక చిన్న ఆపరేషన్ థియేటర్, అత్యవసర మందులు ఉంటాయి. ఎప్పుడూ ఒక ప్రత్యేక డాక్టర్ అందుబాటులో ఉంటారు. అధ్యక్షుడితో పాటు సలహాదారులు, సెక్యూరిటీ సిబ్బంది, జర్నలిస్టులకు ప్రత్యేక గదులు ఉన్నాయి. 100 మందికి పైగా ఆహారం అందించే కిచెన్ ఉంటుంది. ఈ విమానం గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సామర్థ్యం ఉంది.